చనిపోయే సమయంలో భగవంతుణ్ణి స్మరించుకోవాలి, భగవత్నామాన్ని పలకాలి అని అంటారు. ఎందుకో తెలుసా? అలా ఎందుకో అంటారో దానివల్ల లాభం ఏంటో కృష్ణుడు మనకి భగవద్గీతలోని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, చనిపోయే ముందు ఎవరైనా సరే నన్ను తలుచుకుంటే, స్మరించుకుంటే ఆ వ్యక్తి తప్పకుండా శరీరం వదిలేసిన తర్వాత నా దగ్గరికి వచ్చేస్తాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు అని కృష్ణుడు ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతున్నాడు. ఇంకా మీకు శబ్ద అర్థంతో సహా తెలుసుకోవాలనుకుంటే ఇలా ఉంటుంది. అంతకాలేచ అంటే జీవితం ముగిసే చివరి క్షణాల్లో, మామేవ అంటే నన్ను మాత్రమే, అంటే కృష్ణుడిని మాత్రమే, స్మరన్ అంటే స్మరిస్తూ గుర్తు చేసుకుంటూ, ముక్త్వా కలేవరం ఒకవేళ ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేస్తే, యః ప్రయాతి ఎవరైతే ఇలా చేస్తారో, ఇలా వెళ్తారో, సమద్భావం యాతి వారు నా దగ్గరికి చేరుకుంటారు, నాస్త్యత్ర సంశయః అంటే ఇందులో ఎలాంటి సందేహం లేదు అని. సో ఇలా భగవంతుడిని మనము మృత్యు సమయంలో స్మరించుకోవడం అనేది సామాన్యంగా జరగదు. దానికి మనం జీవితకాలం అంతా కూడా మంచి సాధన, భక్తి చేసి ఉండాలి. అలా మనం జీవితాంతం ఒకవేళ భగవత్ స్మరణ, నామస్మరణ చేసుంటే అప్పుడే అది సంభవం. అందుకనే ఎప్పుడు మృత్యు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఇంకా సమయం వృధా చేయకుండా తక్షణమే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మొదలుపెట్టండి. అలా చేస్తే భగవత్ నామాన్ని స్మరిస్తూ ఉంటే మృత్యు సమయంలో కూడా మనకు కృష్ణుడు గుర్తుకు వస్తాడు. అలా కృష్ణుడిని తలుచుకుంటూ మనము శరీరాన్ని వదిలేస్తే భగవద్ధామానికి వెళ్ళగలుగుతాము. అలా వెళ్తే మన జీవితం సార్థకమవుతుంది. ఇంకా ఈ యొక్క జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే ఈ దుఃఖాలయంలో మనం మళ్ళీ తిరిగి రాము. ఇందులో దుఃఖాలు మనం అనుభవించము. శాశ్వత ఆనందాన్ని ఆ ఆధ్యాత్మిక లోకంలో మనం పొందుతాము.